ఇంతకుముందు మెట్రో ఎవరు వేసిండ్రు, ఎవరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, బండి సంజయ్ ఏం చేసిండు, కిషన్ రెడ్డి ఏం చేసిండని మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నిన్న ఈరోజు పేపర్లలో కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, సెంట్రల్లో ఏవి కూడా అక్కడ పర్మిషన్స్ అయినా సరే ఏవైనా సరే అక్కడ పెండింగ్లో లేవు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మనతో డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడింది కూడా లేదు డెవలప్మెంట్స్ గురించి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే దీన్ని మన వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తున్నారో, వాళ్ళ లోన్స్ ఇవన్నీ కూడా మేము మీద వేసుకుంటున్నామని చెప్తున్నారు, ప్రజల మీద వేద్దామని చూస్తున్నారో, 280 ఎకరాలని ఏ విధంగా కొట్టేయాలని చూస్తున్నారు అందరికీ తెలుసు. ప్రజలకు ఈరోజు రేపు పొద్దున వరకల్లా ఇదే డిస్కషన్ ఉంటుంది ప్రజలల్లో. అరే ఇదేంది, అది లాస్ట్ దాన్ని మనం తీసుకున్నాడు ఏంది అనేది దాని మీదే ఉంటుంది. నిజంగా మీకు నడపాలని ఉంటే యూ హ్యావ్ టు సీ వాట్ ఈజ్, ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసుకోవాలి. కానీ ఫస్ట్ వాళ్ళకి తీసేసి కమిషన్లు తీసుకున్నారో ఏందో అని డిఫరెంట్ డిస్కషన్స్ వస్తున్నాయి. దీని మీద ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే చెప్పాలి కమిషన్స్ గురించి అనేది. ఇంకొకటి అలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మీరు ఈరోజు నేను రాసి పెట్టుకోండి ఎవరెవరు అక్కడ ఉన్నారో. కొన్ని రోజులలో ఇది ఇప్పటి నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షాపింగ్ మాల్స్ లీజ్కి ఇవ్వబోతున్నారు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది నిజం చెప్పబోతున్నా. ఇంకొకటి ఈ పర్మిషన్స్ అయినా సరే ఏదైనా సరే ఉత్తగానే వాళ్ళ మీద అనే బదులు మనం ఏం చేస్తున్నాము, దీన్ని నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆర్టీసీ అనేది ఒక మంచి ప్రాఫిటబుల్ ఉంటుండే. దాని తర్వాత రాను దాన్ని ఏ విధంగా చేసిండ్రు, ఇప్పుడు చేస్తున్నటువంటి స్కీమ్స్ అని చెప్పేసి అది ఏ విధంగా నడుస్తుంది అనేది మీకే తెలుసు. దీన్ని కూడా ఫ్యూచర్లో ఆ టైప్లో చేస్తారని నేను అంటే దీపక్ రెడ్డి గారు మీరు ఏమంటారు, మెట్రోని టేక్ ఓవర్ చేయడం వల్ల మెట్రో రైలుకి ఇబ్బంది అంటారా, లేకుంటే మంచి జరుగుతుందంటారా ప్రభుత్వం చేతికి రావడం వల్ల? నేను ఒకటే చెప్తున్నా, మెట్రో వాళ్ళు ఏ విధంగా అయితే నడపాలనుకున్నారో, ఏం చేయబట్టి ఇప్పుడు వాళ్ళకి లాస్ వస్తుందని చూపిస్తున్నారో అది ప్రజలకు చెప్పండి ఫస్ట్. మీరెందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు మీరేం చెప్పారు, గవర్నమెంట్లోకి రాకముందు దగ్గర ఏదో పైసలు ఉన్నాయని వచ్చినాము, చూస్తే ఇక్కడ ఏం లేవు, మేము నన్ను ఘోషణ నా దాంట్లో నుంచి పైసలు వెళ్ళవని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చెప్పి మీరు దాన్ని మీ మీద వేసుకుంటున్నారు? సింపుల్ పాయింట్.